ప్రజల మెదడుల్లో విషాన్ని నింపడానికి మాత్రం నిరంతరాయంగా ప్రయత్నించి, ఇప్పుడు అసలు నిజాలకు వచ్చేటప్పటికి మాత్రం దాచేయడం అన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్‌లో అలవాటుగా మలుచుకున్నది. నేను అనేక సార్లు చెప్పా. సెకీ అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం తరపున ఏర్పాటైనటువంటి సంస్థ. వాళ్ళు అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అదానీ తయారు చేసే కరెంట్‌కి మార్కెట్ చేసి పెట్టే పని ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెకీ తీసుకుంది. దాంట్లో భాగంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు అంటే కరెంటు ట్రాన్స్‌ఫర్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి పంపించినందుకు గాను అయ్యేటటువంటి ఖర్చులంటూ రూపాయన్నర, రూ. 2 వసూలు చేస్తా ఉంటారు. మనకి 2.5 యూనిట్ అన్నా సరే ఆ ఛార్జెస్ అదనంగా పడుతుంటాయి అన్నమాట. అలాంటి ట్రాన్స్‌ఫర్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వమే భరించేటట్టుగా అదే సందర్భంలో రూ. 2.49కే జగన్మోహన్ రెడ్డి సర్కారు కరెంటు కొందాం అనుకుంది. ఎందుకు? ఉచిత విద్యుత్తు వల్ల ఏడాదికి దాదాపు 7, 8 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఆ డబ్బులు ఆ పథకాన్ని వదులుకోవడానికి వీల్లేదు. వాళ్ళ నాన్న హయాం నుంచి ప్రారంభమై ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా కొనసాగిస్తా వచ్చారు కాబట్టి, ఇంకోటి అది తీసేస్తే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కాబట్టి దాన్ని కొనసాగించాలి. అట్ ద సేమ్ టైం దానికోసం తక్కువ రేటుకే కరెంటు కొనాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సెకీతో ఒప్పందం చేస్తే దాని మీద నిరంతర విష ప్రచారం. ఒక పైసా గుజరాత్‌లో తక్కువ ఉంది, 2 పైసలు మధ్యప్రదేశ్‌లో తక్కువ ఉంది అంటూ. అక్కడ దగ్గరలోనే ఉత్పత్తి ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కొంచెం దూరంగా ఉంటే 2 పైసలు ఎక్కువ అవుతుంది. దాన్ని రచ్చరచ్చ చేసి విషం చిమ్మి అదేదో దోచుకున్నట్టు అని చెప్పి ఫ్రంట్ పేజీ బ్యానర్ స్టోరీలు రాసిన ఈనాడు జ్యోతి ఇవాళ రూ. 3కి అదే తరహా విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వం కొంటుంటే నోరు మెదపట్లేదు. తప్పనను నేను. రూ. 3కి కొనటం కూడా చాలా బెటర్. ఎందుకంటే మనం 4.5, రూ. 5 కూడా ఒప్పందాలు చేసుకున్నాం. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు రూ. 3.9 సెకీ విద్యుత్ యూనిట్ ఇంతకుముందు రూ. 2.49 అయితే ఇప్పుడు రూ. 3.9 కొంటున్నారు. ఏపీఆర్సీ ఈ మేరకు కుదిరినటువంటి ఒప్పందానికి సంబంధించి ఓకే చెప్పింది. ప్రైవేట్ సంస్థలతో ఈ ఒప్పందాలు. ఇదివరకు సెకీ ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ సంస్థతో రూ. 2.49 కొంటానంటే తప్పు. ప్రైవేట్ సంస్థలతో రూ. 3.9 కొంటానంటే రైట్. ఇది మనకి విష ప్రచారం ప్రజల్లో ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారనడానికి సాక్ష్యం.